హలో సోనా అబ్దుల్లా, మీరు చూస్తున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్స్ చూస్తారు కదా, 2FA అథెంటికేషన్ ఎవరెవరైతే కంప్లీట్ అయితే చేశారో సో వాళ్ళందరికీ మళ్ళీ యాక్టివ్ వాలెట్ ఆప్షన్ అయితే వచ్చింది కదా. యాక్టివ్ వాలెట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాలెట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు కాయిన్స్ అనేవి బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు. సో 2FA అథెంటికేషన్ 9 స్టెప్ కంప్లీట్ కాని వాళ్ళకు మాత్రమే ఎక్కువ శాతం నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది. సో 9 స్టెప్ కంప్లీట్ అయిన వాళ్ళకు 2FA అథెంటికేషన్ ఎలా చేసుకోవాలి? 9 స్టెప్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ 2FA అథెంటికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే మీ అకౌంట్ అనేది సేఫ్ అయితే ఉంటుంది అనమాట. సో 9 స్టెప్ మైగ్రేట్ ఆల్రెడీ అయిన వాళ్ళు ఎలా 2FA అథెంటికేషన్ కంప్లీట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్లీ గైడ్ అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. అక్కడ మీకు ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్ ఏ వచ్చినా కానీ అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో అర్థమైందిగా, వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి అయితే పెడతాను. అక్కడి నుంచి మీరు ఫాలో అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ పై వాలెట్కి సంబంధించి పై బ్రౌజర్ వాలెట్కి సంబంధించి 24 అవర్స్ పాస్వేర్ అయితే ఉంటుంది కదా, ఆ పాస్వేర్ అనేది కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసి పెట్టుకున్న తర్వాత మీ పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ మెయిన్ నెట్ అని ఉంటుంది. మెయిన్ నెట్ మీద క్లిక్ చేయండి. మెయిన్ నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్, ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్, మైగ్రేట్ బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ మైగ్రేట్ అయి ఉంది కాబట్టి మీకు మైగ్రేట్లో ఎన్ని కైన్స్ ఉన్నాయో అన్ని కైన్స్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి సో ఇక్కడ కింద మెయిన్ నెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. మెయిన్ నెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు స్టెప్స్ మొత్తం వస్తాయి అనమాట. టోటల్గా 9 స్టెప్ వరకు మీకు కంప్లీట్ అయిపోయింది. మైగ్రేట్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి 2FA అథెంటికేషన్ అనేది మీరు కూడా కంప్లీట్ చేసి పెట్టుకుంటే రేపు మీ అకౌంట్ అనేది సేఫ్ సెక్యూర్గా అయితే ఉంటుంది కాబట్టి మీరు కూడా 2FA అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు 2FA అథెంటికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ థర్డ్ స్టెప్ కన్ఫర్మ్ యువర్ పై వాలెట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మూడో స్టెప్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఇంటర్ యువర్ 24 అవర్స్ పాస్వేర్ అయితే అడుగుతుంది. 24 అవర్స్ పాస్వేర్ ఇందాక కాపీ చేసి పెట్టుకున్నారు కదా మీరు, అది ఇక్కడ ఎంటర్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ మీ ఈమెయిల్కి వెరిఫికేషన్ అయితే వెళ్తుంది అనమాట. 2FA అథెంటికేషన్ వెరిఫికేషన్ అయితే వెళ్తుంది. మీ మొబైల్లో ఈమెయిల్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తే కనుక నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై 2FA అథెంటికేషన్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. మీ వాలెట్ కూడా కనిపిస్తుంటుంది ఇక్కడ ఈమెయిల్ బాక్స్లో. సో వెరిఫికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు రీడైరెక్ట్ అయితే చేస్తుంది డైరెక్ట్గా పై అప్లికేషన్లోకి. కొంతమంది మొబైల్లో డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ చేసి ఉంటే కనుక ఒక ఎర్రర్ అది కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో రీడైరెక్ట్ అయితే అవ్వదు పై అప్లికేషన్లోకి. ఇక్కడ పైన 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ మోడ్ ఆఫ్ చేయండి. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ డిసేబుల్ చేస్తే కనుక ఇక్కడ కంటిన్యూ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు పై అప్లికేషన్లోకి రీడైరెక్ట్ అయితే అవుతారు. సో రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ కంగ్రాచులేషన్ వాలెట్ కన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో కింద గో మీద అయితే క్లిక్ చేయండి. గో బ్యాక్ మీద క్లిక్ చేయగానే సో మళ్ళీ మీకు ఇక్కడ 24 అవర్స్ పాస్వేర్ అయితే అడుగుతుంది. 24 అవర్స్ పాస్వేర్ అనేది మళ్ళీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ వాలెట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. మీ పై బ్రౌజర్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ అనేది ఎనేబుల్ చేయమంటుంది, లేదా క్లోజ్ చేయండి అంతే. ఫింగర్ ప్రింట్ ఉంటే కనుక ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఎనేబుల్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీ వాలెట్ పై అప్లికేషన్కి కనెక్ట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా 2FA అథెంటికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అర్థమైందిగా, ఇలా మైగ్రేషన్ అయిన వాళ్ళు కూడా 2FA అథెంటికేషన్ అనేది కంప్లీట్ అయితే చేసి పెట్టుకోండి. మీ అకౌంట్ రేపు సేఫ్ సెక్యూర్ అయితే ఉంటుంది. సో అర్థమైందిగా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.